కృష్ణా తూర్పు డెల్టాకు పట్టిసీమ నీటిని విడుదల చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ వద్ద సీఎంకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు నీటిపారుదల శాఖ అధికారులు. కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం నీటిని విడుదల చేశారు ముఖ్యమంత్రి. జూన్ నెలలో డెల్టాకు నీటిని విడుదల చేయడం ఇదే మొదటిసారన్న చంద్రబాబు, పట్టిసీమ వల్లే ఈ ఘటన సాధ్యమైందన్నారు. వీలైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి సాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. కృష్ణా తూర్పు డెల్టా ప్రధాన హెడ్ స్లూయిస్ ఇది. బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో ఆ రోజు సర్ ఆర్థర్ కాటన్ నాయకత్వంలో కెప్టెన్ ఓర్చే ఈ యొక్క స్లూయిస్ నిర్మించారు. అయితే ఈరోజు మళ్ళీ మీరు ఒకసారి చూస్తే 1905లో కట్టారు. 57లో మీరు చూస్తే ప్రకాశం బ్యారేజ్ వచ్చింది. అయినప్పటికీ ఆ రోజు ఇక్కడ ఆనకట్ట ఉంటే అది కొట్టుకోపోయినా ఇది మాత్రం నిలబడగలిగింది. 112 సంవత్సరాలు చరిత్ర దీనికి. అంటే కృష్ణా రైతాంగానికి 112 సంవత్సరాలు ఎనలేని సేవలు అందించినటువంటి ఈ యొక్క ప్రధాన హెడ్ స్లూయిస్ ఇది. దీనివల్ల నాగరికత మారింది, బ్రహ్మాండమైన ఒక చరిత్ర సృష్టించబడింది. ఈ ప్రాంత ప్రగతికి అభివృద్ధికి దోహదం చేసింది. పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణా 2 నదుల్ని అనుసంధానం చేశాం. మొదటి సంవత్సరం మీరు చూస్తే 6 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి ఆ రోజు